డీటెయిల్ చూస్తే రెడ్ బుక్ సిద్ధం పేరిట గుంటూరు జిల్లా మంగళగిరిలో విజయవాడలోని భవానీపురంలో భారీ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అరాచక పాలనపై రెడ్ బుక్ ను తెరమీదికి తీసుకొచ్చారు. తనతో పాటు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి పార్టీ నేతలు కార్యకర్తలను వేధించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నారని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర లెక్కలు తేలుస్తామన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ చెప్పిన రెడ్ బుక్ అంశాన్ని గుర్తు చేస్తూ మంగళగిరిలో పలు చోట్ల భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. నారా లోకేష్ ఫోటోతో పాటు రెడ్ బుక్ సిద్ధం ఫర్ రీసైలెన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అంటూ ముద్రించారు. అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ గురించి ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలే ఛాన్సే లేదంటున్న నారా లోకేష్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉండబోవని చెప్పాను, కానీ తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరినీ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటారని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని అంటున్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు ప్రారంభమైంది. తాము ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలో నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం ఒకే ఇచ్చి అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహం ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సెలవుపై పంపించేశారు. అలాగే సిఐడి చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు. ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ వచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్ని తప్పుడు కేసులేనని, తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారులను వదిలేలేదని స్పష్టం చేసింది. సిఐడి చీఫ్గా 2 సీనియర్ ఐపీఎస్లు పనిచేశారు. ఒకరు పివి సునీల్ కుమార్ కాగా మరొకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు. రెడ్ బుక్ లో ఉన్న వారిలో ఉన్న డిప్యూటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డిప్యూటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసులో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ పెట్టుకున్నారు. గనుల శాఖ నుండి ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అదే చేశారు. ఇక సాక్షితో పాటు వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ను తన చేతులపై నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవరిని కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తారంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవును కూడా తిరస్కరించారు. సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్.
స్వాతి, ఏదైతే మరి టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మొత్తం అందరూ చూపు కూడా రెడ్ బుక్ పైన ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మరి నారా లోకేష్ ప్రజాకాలం యాత్రలో భాగంగా కూడా మరి ఆ రెడ్ బుక్ ఒకటి ఆ ఆ, ఎవరైతే అధికారులు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఇబ్బందులు గురి చేశారు, అదేవిధంగా టీడీపీ క్యాడర్ నిర్వీర్యం విధంగా కూడా అధికారులు చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారందరి పైన సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి సభలో లోకేష్ చాలా తీవ్రంగా పరిగణించారు. ఏదైతే ప్రతి ఒక్కరు, ఏదైతే అధికారులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా రెడ్ బుక్ లో ఎక్కించాము, ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే వారందరి పని చూస్తానంటూ కూడా మరి గతంలో అనేక సభల్లో కూడా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే దానికి పూర్తి స్థాయిలో ప్రారంభం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది అధికారులు వైసీపీకి సంబంధించిన వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులు చాలా తీవ్రంగా ఆ వ్యవహరించారు. ఏదైతే మరి అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అటు చంద్రబాబు కేసులో కూడా సంజయ్ చేసినటువంటి ఐపీఎస్ గా ఉన్నటువంటి సంజయ్ సాక్షాత్తు మరి ఆ కేసు చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా మరి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా కొంత వివాదంగా మారినటువంటి పరిస్థితి కనబడింది. టీడీపీ కక్ష సాధింపులు చర్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అటు టీడీపీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించడం, అదేవిధంగా పట్టాభి పైన కూడా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి పైన కూడా అనేక కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రికి చేసినటువంటి చంద్రబాబు పైన అనేక కేసులు, తప్పుడు కేసులు బనాయించి మరి 53 రోజులు జైలుకి కారుకులైనటువంటి అధికారులను ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఇప్పటికే లోకేష్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఐపీఎస్ కొంతమంది సెలవులు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి సెలవులు ఇవ్వటానికి వీల్లేదంటూ కూడా ఒక ఉక్కు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే సిఐడికి సంబంధించి కానీ అటు సచివాలయం సంబంధించి వెలగపూడిలో ఎలాంటి ఫైల్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఫైల్స్ కూడా ఎలాంటి ఫైల్స్ కూడా ఎక్కడికి బయటకు వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా మరి ఎన్నికల రోజు గెలిచిన ముందు రోజు నుంచే పక్షాలను అయితే మొదలు పెట్టారు. మంగళగిరి కార్యాలయం వేదికగా కూడా లోకేష్ వీటన్నిటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అటు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ చేసినటువంటి కార్యకర్తల పైన అనేక తప్పుడు కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ లో సాక్షాత్తు ప్రధాని వచ్చినటువంటి సమయంలో కూడా ఆయన సరైన భద్రత కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కూడా అధికారులు నడుచుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారందరి అధికారుల పైన ఖచ్చితంగా వారికి ఎవరైతే తప్పు చేశారో వారికి మాత్రం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అటు చంద్రబాబు విషయంలో కానీ, లోకేష్ కి సంబంధించి కానీ, సిఐడి చేసినటువంటి దర్యాప్తు కానీ, విజిలెన్స్ సంబంధించినటువంటి ఎస్పీలు కానీ చాలా తీవ్రంగా టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. ప్రతి కార్యకర్త ఎవరైతే పోలీసు ఎస్ఐ సిఎస్ స్థాయి అధికారుల దగ్గర నుంచి కూడా మరి పల్నాడు ఎస్పీ చేసినటువంటి ఒక సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చినటువంటి సమలము కూడా భద్రత లోపం, అదేవిధంగా ఆయన మాట్లాడేటప్పుడు మైకులు మీద పడినటువంటి నేపథ్యంలో కనీసం భద్రత కూడా మరి కట్టడి చేయలేనటువంటి ఎస్పీ పైన ఇప్పటికే వేటు వేసినటువంటి నేపథ్యంలో ఎవరు ఏ అధికారి కూడా అటు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టేంత వరకు కూడా ఏ అధికారులు కూడా సెలవుల్లో ప్రకటించి సెలవులు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సిఎస్ కూడా జోహారెడ్డి కూడా సెలవు మీద వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో కొత్త సిఎస్ ని ఇన్ఛార్జ్ సిఎస్ గా కూడా ఇచ్చేటువంటి అవకాశం. అయితే కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పక్షాలను అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. లోకేష్ చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఏదైతే మరి మంత్రివర్గం అదే విధంగా ప్రభుత్వ పాలన కన్నా కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారి పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే రెడ్ బుక్ లో ప్రతి సభలో కూడా ఆయన మాట్లాడాడు. లోకేష్ ప్రచారంలో భాగంగా మొన్న రీసెంట్ గా ఒంగోలు సభలో కూడా మాట్లాడారు. ఏదైతే రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి ప్రతి అధికారి పైన చర్యలు ఉంటాయి, ఏదైతే మరి వైసీపీ చెప్పిందే చేసినటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయని ఎప్పటికే లోకేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల గుండెల్లో గుబులు పుడుతున్నాయి. ఏంటంటే వైసీపీ అడ్డం పెట్టుకొని చేసినటువంటి అధికారులు మాత్రం వారి గుండెల్లో గుబులు పుడుతున్నాయని చెప్పుకోవచ్చు. 12వ తారీఖు ఏదైతే మరి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పక్షాలనైతే
కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అటు రాజధాని వ్యవహారంలో వ్యవహరించాల్సినటువంటి తీరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఆ ఇబ్బంది లేకుండా మరి రాష్ట్ర అభివృద్ధి కాకుండా సంక్షేమ పథకాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లోకేష్ కూడా ఏదైతే రెడ్ బుక్ వ్యవహారం కానీ, అదేవిధంగా పాలనలో రేపు మంత్రిగా ఉంటాడా లేదా ఆ పార్టీ పగ్గాలు చేపట్టి మరి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తాడని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఎందుకంటే మంత్రిగా ఉంటే ఆ శాఖకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చూడాలి కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతం, ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముఖ స్థానం కల్పించడం, అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు ఎవరైతే మరి కార్యకర్తలు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అనేక మంది కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, నెలల తరబడి కూడా మరి తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అందరి కార్యకర్తలకు కూడా మరి లోకేష్ గతంలో కూడా చెప్పారు, ఎవరైతే కేసులు పెట్టుకొని ఎక్కువ రోజులు జైలు జీవితం అనిపించిన వారికి ఖచ్చితంగా వారికి మంచి పదవులు నామినేట్ పోస్ట్ ఇస్తానని చెప్పి లోకేష్ చెప్పినటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తల్ని సరైన స్థానాన్ని కల్పించడం, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం లోకేష్ రెడ్ బుక్ పైన కూడా చాలా తీవ్రంగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. అధికారులకి ఇప్పటికే ఎవరైతే వైసీపీలో తప్పు చేసినటువంటి అధికారులు మాత్రం కొంత భయంతో ఉన్నారు. కొంతమంది సెలవుల్లో కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ తర్వాత పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు పాలన చూసుకుంటే ఇటు లోకేష్ మాత్రం వైసీపీలో చేసినటువంటి అధికారులు అంతు చూసే పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.